विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। పదవనామంలో శంకర భగవత్పాదుల్ని సూక్ష్మతత్వ రహస్యజ్ఞాయ నమః అని కీర్తిస్తున్నారు. సూక్ష్మమైనటువంటి తత్వ సంబంధమైన రహస్యములన్నీ తెలిసున్నవారు. బాహ్యంలో అర్థం తెలియడం, బాహ్యంలో ఒక కథని ఒక ఇతిహాసాన్ని చదువుకోవడం ఒక ఎత్తు. అందులో ప్రతిపాదింపబడిన ధర్మాన్ని గ్రహించడానికి కొంత శక్తి ఉండాలి. ఆ ప్రతిపాదింపబడినటువంటి ధర్మాన్ని శాస్త్రంతో కలిపి నిరూపణం చేయడానికి మరికొంత శక్తి ఉండాలి. ఆ తత్వం తెలుసుకోవాలి అంటే చాలా లోతైనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఇంకా సూక్ష్మమైనటువంటి విషయాల గురించి అవగాహన ఉండాలి అంటే చాలా నిశిత పరిశీలనం, శాస్త్రముల మీద సంపూర్ణాధికారము ఉన్నటువంటి వారికి తప్ప సాధ్యం కాదు. శంకర భగవత్పాదులకు ఆ తత్వమునందు ఉండే అతి సూక్ష్మమైనటువంటి ధర్మములు రహస్యములు అన్నీ కూడా జన్మతః తెలుసున్న విశేషాలు యథార్థమునకు. ఎందుకనంటే ఆయన సాక్షాత్తు శివుని యొక్క అవతారం. శివుడంటేనే శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపుడు అని పేరు ఆయనకి. శంకర భగవత్పాదులే పరమశివుణ్ణి పార్వతీదేవిని స్తోత్రం చేస్తూ శివానందలహరి మొట్టమొదటి శ్లోకంలో కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తిషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. కళాభ్యాం అంటే శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపులు అని. వేద సంబంధమైనటువంటి విద్య, విద్ అన్న ధాతువులోంచి వేదము అన్న మాట వచ్చింది. మనం ఇంద్రియముల చేత అనేకం తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఏది తెలుసుకున్న తర్వాత ఇక మనుష్య జన్మలో వేరొకటి తెలియలేదన్న మాట అన్వయమవదో, ఏది తెలుసుకున్న తర్వాత ఇక తానే బ్రహ్మమగుచున్నాడో అటువంటిది వేదమునందు ప్రతిపాదింపబడింది. వేదాంతము ఉపనిషత్ జ్ఞానము చేత తెలియబడుతోంది. అందుకని బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మమగుచున్నాడు. జ్ఞానాత్ దేవతో కైవల్యం, ఆ జ్ఞానము చేత కైవల్యమును పొందుచున్నాడు. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలుగుతున్నాడు అని. అటువంటి సూక్ష్మమైనటువంటి తత్వములన్నీ ఆయనకు ఎరుక. అయితే అవన్నీ తెలిసి ఉండడం ఒకెత్తు. అవన్నీ తెలిసి ఉన్న కారణం చేత ఆయన మహావిద్వాంసుడిగా కీర్తింపబడతారు అన్నది అనుమానం లేని విషయం. శివగురువుకి ఆయన సాక్షాత్కరించి స్వప్నంలో వరం ఇచ్చినప్పుడు నీకు మహావిద్వాంసుడు, గొప్ప జ్ఞాని
అఖండ భూమండలమంతా కీర్తి గణించగలిగిన కుమారుడు కావాలా, లేకపోతే దీర్ఘాయుష్మంతులైన వారు, అనేక మంది పుత్రులు, దుశ్శీలురైన వారు కావాలా అని అడిగితే, అల్పాయుర్దాయమైన అఖండ బ్రహ్మాండమంతా కీర్తిని సంపాదించగలిగినటువంటి సర్వజ్ఞుడైన వ్యక్తి నాకు కుమారుడుగా కావాలి అని శివగురువు కోరినటువంటి కారణం చేత పరమశివుడే శంకరాచార్యుల వారిగా ఈ భూమి మీద అవతరించారు. కాబట్టి ఆయనకి తెలియని విషయాలు ఉంటాయి అని అనడం హాస్యాస్పదమైన విషయం. కానీ అవి తెలియడం చేత లోకానికి ప్రయోజనం ఏమిటి అంటే, సర్వసాధారణంగా ఎంత కష్టపడినప్పటికీ తెలియనటువంటి పరమ సూక్ష్మమైన తత్వ రహస్యములనన్నిటినీ కూడా శిష్యుల్ని కూర్చోపెట్టి వారు చెప్పిన కారణం చేత, 2 వారు గ్రంథరూపంగా ఇచ్చినటువంటి కారణం చేత ఇవాళ చాలా తేలికగా అనేక విషయాల గురించి తెలుసుకునే అవకాశం జిజ్ఞాసువులైనటువంటి శిష్యులకు లభించింది. అది ఒక ఎత్తు. 2 తనకి తెలిసినటువంటి తత్వరహస్యములు ఏ ఉంటాయో వాటినన్నిటినీ కూడా శంకరాచార్యుల వారు లోక ప్రయోజనం కోసం వెచ్చించారు. తన కొరకు అని వెచ్చించుకున్నది లేదు. మీరు జాగ్రత్తగా చరిత్రని పరిశీలిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది. పరమశక్తివంతులయ్యుండి, మహాబుద్ధిమంతులు, సకల విద్యాస్వరూపులయ్యుండి తన కొరకు అని ఒక్క చిన్న ఉపకారం కూడా చేసుకోని వాళ్ళు ఇద్దరు కనపడతారు. 3వ మనిషి కనపడ్డావు, ఇద్దరే. ఒకరు స్వామి హనుమ ఎంత శక్తివంతులైనా, ఎంత విద్వాంసులైనా, ఎంత నవవ్యాకరణ పండితులైనా, ఎంత బలవంతులైనా, మనసుతో సమానంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగిన వారైనా తన కొరకు అని హనుమ చేసుకున్నది కనపడదు. 2 ఎంత శక్తివంతులైనా శంకరాచార్యుల వారి జీవితంలో ఆయన తన కొరకు అని చేసుకున్నది కనపడదు. అట్లాంటి వ్యక్తులు ఇక 3వ వ్యక్తి మీకు లభించరు. వాళ్ళిద్దరే. హనుమకు హనుమే సాటి, శంకరాచార్యుల వారికి శంకరాచార్యుల వారే సాటి. అంత నిస్వార్థమైన వ్యక్తి. ఆయనకి తెలిసున్న తత్వ రహస్యములను ఆధారం చేసుకొని ఆయన లోకోద్ధరణ చేశారు. ఆయన నమ్ముకున్న వాళ్ళనందరినీ ఉద్ధరించారు తప్ప అది కేవలంగా ఆయన విద్వాంసులు నిలిపించుకోవడానికో, దాని వలన ఆయన వ్యక్తిగత లబ్ధి పొందడానికో ఆయనకు అది ఉపయోగపడింది అని చెప్పడం హాస్యాస్పదమైన విషయం. ఆయన తనకి తెలుసున్న తత్వరహస్యం ద్వారా లోకానికి ఉపకారం చేయడానికి మార్గం సుగమం చేసుకున్న ఒక వైనం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. తల్లిగారు పూర్ణానదికి వెళ్ళి స్నానం చేసి రావడం కష్టంగా ఉంది, వృద్ధురాలైపోయారని పూర్ణానదే ఇంటి దగ్గరికి వచ్చి ప్రవహించేటట్టుగా వారు తన తపశ్శక్తి చేత సాధించారు. ఇప్పటికీ పూర్ణానది కాలడీ వెళ్ళి చూస్తే దూరంగా ఉండవలసినటువంటి పూర్ణానది శంకరాచార్యుల వారు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో ఆ ఇంటికి దగ్గరగా ప్రవహిస్తూ ఉండడం కనపడుతుంది. అది ఒకానొకప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, వేరొక శంకర భగవత్పాదులు అని కీర్తింపబడిన వ్యక్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఈ భూ సంబంధమైన శాస్త్రవేత్త ఒకరు వెడితే ఆయన ఒక ప్రశ్న వేశారు. మీరు ఒక్కటి చెయ్యండి, ఆ పూర్ణానది పూర్వం ప్రవహించింది అని చెప్పబడినటువంటి ప్రాంతంలో ఉన్న ఇసుకని పరిశీలించి, అక్కడ ఉన్న మట్టిని పరిశీలించి, ఒకప్పుడు అక్కడ నది ప్రవహించిందా, ఇప్పుడు నది ప్రవహిస్తున్నటువంటి ప్రవాహం లోపల ఉన్న మట్టిని తీసి ఇది ఎంతకాలం నుంచి ప్రవహించి ఉండవచ్చు ఇక్కడ నది అన్నదానికి రెండిటికి భేదం చెప్పమని అడిగారు. అప్పుడు దాని మీద పరిశోధన చేసి చాలా కాలం క్రితం పూర్ణానది ఇప్పుడు ప్రవహించని చోట ప్రవహించిందని, అంతకన్నా తరువాతి కాలంలోనే పూర్ణానది ఇటువైపు తిరిగిందని, అది యథార్థమని శాస్త్రీయంగా నిరూపణం చేశాడు ఆయన, ఆ శాస్త్రవేత్త. అంటే శంకర భగవత్పాదులు తన తల్లి కొరకు పూర్ణానదిని ఇంటి ముందు నుంచి ప్రవహించేటట్టు చేశారు. ప్రతిరోజు వెళ్ళి పూర్ణానదిలో అమ్మగారిని స్నానం చేయించి ఒడ్డుకు తీసుకొచ్చి కూర్చోపెట్టి తాను నదిలోకి వెళ్ళి స్నానం చేసేవారు. వారు సర్వజ్ఞులు. బ్రహ్మచారిగా గురువుగారి దగ్గర నేర్చుకోవలసినటువంటి వేదాంగములన్నీ చదివేసుకున్నారు. ఆయన చదవని విషయం ఏం లేదు.
అంతా కంఠగతమైంది. ఇప్పుడు లోకోద్ధరణ జరగాలి. లోకోద్ధరణ జరగాలి అంటే బ్రహ్మచారిగా ఉంటే గురువుగారి దగ్గరే ఉండాలి, గురువుగారిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. తల్లిగారు గృహస్థాశ్రమం స్వీకరించమని అడుగుతున్నారు. ఎందుకంటే ఒక్కడే కొడుకు, తండ్రి గారు గతించారు. గృహస్థాశ్రమం స్వీకరిస్తే కోడలు వస్తుంది, మనవలు పుడతారు అని ఆవిడ సంతోషం సహజం కదా ఏ తల్లికైనా. అందుకని భార్యని స్వీకరించమని, వివాహం చేసుకోమని ఆవిడ శంకరాచార్యుల వారిని ఒత్తిడి చేస్తున్నారు. కానీ శంకరాచార్యుల వారు లోకాన్నంతటినీ ఉద్ధరించాలి, ప్రత్యేకించి కర్మభూమి వేదభూమి అయిన భారతదేశాన్నంతటినీ పర్యటించాలి, అవైదికమైన వాదనలను ఖండించాలి, వేద ప్రమాణాన్ని నిలబెట్టాలి, మళ్ళీ భక్తి జ్ఞానము కర్మ అనబడేటటువంటి 3 సనాతనమైన సిద్ధాంతములకు పునరుజ్జీవనం ఇవ్వాలి. ఇంత కార్యం చెయ్యాలి అంటే బ్రహ్మచారిగా కుదరదు, సంసారిగా కుదరదు, వానప్రస్థుగా కుదరదు. తన ధర్మంగా ఒక చోట ఉండకుండా దేశమంతా తిరగాలి అంటే అది సన్యాసాశ్రమానికి చెల్లుతుంది. కాబట్టి సన్యాసాశ్రమం స్వీకరించాలనుకున్నారు. ఆయన అమ్మగారిని పూర్ణానది ఒడ్డున కూర్చోపెట్టి తాను స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళగానే ఆయన పాదాన్ని ఒక మొసలి పట్టుకుంది. వెంటనే ఆయన పెద్ద కేక వేశారు. కేక వేస్తే అమ్మగారు ఉలిక్కిపడి ఆయన వైపు తిరిగారు. ఆయన అన్నారు, అమ్మ నా పాదాన్ని మొసలి పట్టుకుంది, ఈ మొసలి నన్ను విడిచిపెట్టదు, ఇది నన్ను ఇంకా ప్రవాహంలోకి లాగేస్తుంది. నీటిలో ఉండగా మొసలిది బలం, అప్పుడు ఎవ్వరూ మొసలిని నిగ్రహించలేరు. ఇప్పుడు నేను అకాల మృత్యువు పొందుతాను. ఇట్లా ఆయుర్దాయం అకస్మాత్తుగా మొసలి చేత గ్రసింపబడితే అది దుర్మరణం అవుతుంది. దుర్మరణం అయితే అది నాకు దోషం. ఎందుకనంటే దుర్మరణం పాలైపోయాను కాబట్టి, ఆయువుని అనుభవించలేకపోయాను కాబట్టి నేను ఆయుర్దాయాన్ని పోగొట్టుకున్నవాడిని అవుతాను. 2 నువ్వు నాన్నగారు కూడా దుర్గతులు పొందుతారు. ఎందుకని? ఉన్నదొక్కగానొక్క కొడుకుని. రేపు నీ శరీరం పతనమైపోయిన తర్వాత అంత్యేష్టి సంస్కారం చేసేవారు ఉండరు. ఉత్తరగతులు కల్పించడానికి తల్లిదండ్రులకి కుమారుడు ఏది చెయ్యాలో అది చెయ్యడానికి కుమారుడు ఉండడు. కాబట్టి ఇప్పుడు ఇట్లా నేను మరణించడం కన్నా ఒక కొడుకుగా మిమ్మల్ని తరింపచేసి మరణించినా పర్వాలేదు. అయ్యో నేను మరణించినా పర్వాలేదు, మా అమ్మగారిని నాన్నగారిని తరింపచేశానన్న తృప్తి నాకుంటుంది. సన్యాసం తీసుకుంటే 21 తరాలు తరిస్తాయి. కాబట్టి నేను సన్యాసం స్వీకరించడానికి నాకు అనుమతిని కటాక్షించు. నేను సన్యాసం తీసుకున్న తర్వాత ఒకవేళ మొసలి విడిచిపెట్టేసిందనుకో, నేను బయటికి వచ్చి నీ కళ్ళ ముందు ఉంటాను. కనీసం కొడుకు బ్రతికున్నాడని నీకు తృప్తి ఉంటుంది. అప్పుడు నాకు లోకమంతా తల్లిదండ్రులే, కేవలం నువ్వే తల్లి కాదు, నాన్నగారే నాన్నగారు కాదు. నేను సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఏ ఇంటి ముందుకెళ్ళి నిలబడి భవతి భిక్షాం దేహి అన్నప్పుడు ఏ తల్లి నా జోలిలో నా పాత్రలో భిక్ష వేసిందో వాళ్ళందరూ నాకు తల్లులే, వాళ్ళందరూ నాకు తండ్రులే. కాబట్టి సన్యాసిగా నేను బతికిపోతే నీకు కళ్ళ ముందు భౌతికంగా కొడుకున్నాడన్న తృప్తి ఉంటుంది. 2 నేను సన్యాసం స్వీకరించిన కారణం చేత ఇంటి పట్టున ఉండకుండా దేశ సంచారం చేస్తూ వెళ్ళిపోయినా 21 తరాలు తరించిపోతాయి. కాబట్టి నువ్వు నాన్నగారు తరించిపోతారు. 3 నేను దుర్గతి పాలు కాకుండా పునర్జన్మ, కాబట్టి సన్యాసం స్వీకరించారు అంటే పునర్జన్మ, కాబట్టి పునర్జన్మ వచ్చింది. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా నా పాదాన్ని పట్టుకున్న మొసలి విడిచిపెట్టేయచ్చు. అక్కడ తత్వరహస్యం అన్వయం చేసి నేను పునర్జన్మ పొందినవాడిని. ఒక బ్రహ్మచారిగా నేనున్నప్పుడు నాకు గండకాలంగా ఆ మొసలి నా పాదాన్ని పట్టుకుని లాగుతోంది. ఇప్పుడు నేను ఈ క్షణంలో సన్యాసం స్వీకరిస్తే నాది ఉత్తర జన్మ. అప్పుడు ఉత్తర జన్మ ఆయుర్దాయం వేరు. అప్పుడు మొసలి విడిచిపెట్టాలి తత్వరహస్యం చేత, అందుకని విడిచిపెట్టేయచ్చు. ఒకవేళ అప్పుడు కూడా మొసలి విడిచిపెట్టలేదనుకో, ఏం పర్వాలేదు. ఎందుకనంటే సన్యాసి తన శరీరం గురించి తాను ఆలోచించక్కర్లేదు. కాబట్టి నా శరీరాన్ని మొసలి గ్రసిస్తుంది, గ్రసిస్తే దాని ఆకలి తీరుతుంది. కానీ ఒక్కగానొక్క కొడుకునైనందుకు అమ్మని నాన్నని తరింప చేయలేకపోయాను, ఉత్తర క్రియలు చేయలేకపోయానన్న బాధ నాకు మిగలకుండా ఉంటుంది. ఎటు చూసినా ఇప్పుడు సన్యాసం స్వీకరించడం వినా మార్గం నాకు కనపట్టలేదు.
కాబట్టి నాకు సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇమ్మన్నారు. తల్లిగారికి ఆలోచించడానికి అసలు అవకాశం లేదు. ఎందుకనంటే తల్లిగారు ఆలోచిస్తూ కూర్చుంటే లాగేస్తుంది మొసలి. అయితే శంకరులే ఎందుకు సన్యాసం తీసుకోలేదు అంటే తల్లి అనుమతి లేకుండా బ్రహ్మచారి సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు. తల్లి అనుమతి ఉండి తీరాలి. ఎందుకనంటే లోకంలో తండ్రి రుణం తీర్చుకోవడానికి సౌత్రామణి అని ఒక యాగం ఉంది. ఆ యాగం చేస్తే పితృ రుణం తీరిపోతుంది, మాతృ రుణం మాత్రం తీరదు. తల్లి రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. సన్యాసాశ్రమ స్వీకారం చేసినప్పటికీ కూడా పూర్వాశ్రమంలో తండ్రి గారు వస్తే ఆ పూర్వాశ్రమంలో ఉన్న తండ్రి గారు కొడుకైనప్పటికీ కూడా సన్యాసం తీసుకున్న తర్వాత సన్యాసికే నమస్కారం చేయాలి. నేను చెప్తున్నది శంకరాచార్యుల వారి సంప్రదాయం. కానీ పూర్వాశ్రమంలో అమ్మగారు వస్తే సన్యాసాశ్రమం స్వీకరించినప్పటికీ కూడా ఆ వ్యక్తి లేచి నిలబడాలి, నిలబడి నమస్కారం చేయాలి. అమ్మ అమ్మే. అందుకని ఇప్పుడు అమ్మ అనుమతి లేకుండా సన్యాసం తీసుకుంటే అది అశాస్త్రీయమవుతుంది. అప్పుడు ఆ సన్యాసం అవ్వదు. అట్లా నేను సన్యాసం తీసుకోలేను. కాబట్టి అమ్మ నువ్వు అనుమతిస్తే ఈ ప్రయోజనములన్నీ కలుగుతాయి. ఎప్పుడు చెప్తున్నారు ఈ మాట? మొసలి కాలు పట్టుకు నిలిపేస్తుంటే లాగేస్తుంటే ఆయన ఈ తత్వరహస్యములు మాట్లాడుతున్నారు తల్లిగారితోటి. అంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ఇతరుల్ని తరింప చేయడానికి కావలసిన మార్గాన్ని తనకి తెలుసున్న తత్వ రహస్యము ద్వారా ప్రతిపాదిస్తున్నారు. రెండు, అసలు రహస్యం తెలుసున్నవారు ఆ మొసలి వదిలిపెట్టేయవలసిందే. వదిలిపెట్టేసిన తర్వాత లోకోద్ధరణకి ఇప్పుడు మార్గం సుగమవుతుంది. తాను సన్యాసం తీసుకోవచ్చు, అమ్మగారిచ్చిన అనుజ్ఞ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది. సన్యాసం స్వీకరించాలి అంటే గురువుగారు ఉండాలి. గురువుగారు శిష్యుడి యొక్క వైరాగ్యాన్ని నమ్మాలి. వీడికి పూర్ణ వైరాగ్యం వచ్చింది అన్నంత తీవ్రమైన విశ్వాసం గురువుగారికి కలిగితే అప్పుడు సన్యాసం ఇస్తారు గురువులు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికే ఒక వ్యక్తి వెళ్ళి ఒకప్పుడు సన్యాసం ఇమ్మని అడిగాడు. 100 మాటలు మూకపంచశతి పారాయణ చేసి రా కామాక్షి గుళ్ళో కూర్చుని అన్నారు. ఆయన పారాయణ చేసి మళ్ళీ వచ్చాడు. ఏమి అని అడిగారు. 100 మార్లు పారాయణ చేశానన్నాడు. ఇంకొక 100 మార్లు పారాయణ చేసిరా అన్నారు. మళ్ళీ ఇంకో 100 మార్లు పారాయణ చేసి వచ్చాడు. ఏమి అన్నారు. అయిపోయింది అన్నాడు. మళ్ళీ చేసిరా అన్నారు. వైరాగ్యం లేనివాడైతే ఇది ఎక్కడి గొడవ ఎప్పటికిస్తారని లేచిపోతాడు. ఆయన మళ్ళీ చేసి వచ్చారు. నీకు సన్యాసం ఇస్తానని అప్పుడు సన్యాసం ఇచ్చారు. గురువుగారు చెప్పిన మాట వినా నాకు ఇంకొకటి అక్కర్లేదు అన్న విశ్వాసంతో, గురువు మాట మీద అంత తీవ్రమైన నమ్మకంతో, ఇక ఇతర విషయాలతో సంబంధం లేకుండా పూర్ణ వైరాగ్యంతో నిలబడగలడు అని నమ్మకం ఉంటేనే సన్యాసం ఇస్తారు. కాబట్టి గురువుగారు ఉండాలి. గురువుగారికి శిష్యుడి యొక్క ఆర్తి మీద, వైరాగ్యం మీద, జిజ్ఞాస మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండి గురువుగారు ఆశ్రమం ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ ఇవ్వాలి? నీళ్లలో నించోబెట్టి ఇస్తారు. నీళ్లలో నించోబెట్టి వస్త్రాలన్నీ తీసేసి ఒంటి మీద ఏమీ లేకుండా అప్పుడు సన్యాసాశ్రమం ఇచ్చి పేరు మార్చి సన్యాసాశ్రమ నామం ఇస్తారు. ఇది జరగాలి. ఇది జరగడానికి అవకాశం ఏది? గురువుగారు ఏరు ఇప్పుడు ఎక్కడున్నారు? గురువుగారు అక్కడ పూర్ణానది ఒడ్డున ఉంటే కదా సన్యాసాశ్రమం ఇవ్వడం. మరి ఎలా అంటే తీవ్ర వైరాగ్యం కలిగినప్పుడు, అంటే ఇక మంచం మించి లేవగలడో లేవలేడు అన్న పరిస్థితి వచ్చేసింది అనుకోండి. అంత తీవ్రమైనటువంటి జ్వరంతోటో ఇక మృత్యువు గ్రసించడానికి దగ్గర పడిపోయిన సమయం ఆసన్నమైపోయింది. తీవ్ర వైరాగ్యం కలిగింది. సన్యాసం ఇవ్వడానికి గురువుగారు అప్పుడు సిద్ధంగా అక్కడెక్కడా లేరు. అప్పుడు సన్యస్తోహం, ఆపస్తన్యాసం అంటారు. ఆపత్కాల సన్యాసము అని అప్పుడు తనకి తానే ప్రకటిస్తారు. ప్రకటించి ప్రైషమంత్రం అంటారు, దాన్ని ఉచ్చరిస్తారు. ఆ ప్రైషమంత్రోచ్చారణ చేశారు అంటే దాని గుర్తు ఏమిటంటే ఇక పైన నేను నా మాట చేత కూడా ఎవ్వరినీ బాధ పెట్టను, ఎవ్వరిని విమర్శించను, ప్రతి జీవి పట్ల గౌరవాన్ని కలిగి ఉంటాను. అసలు నా వలన సమస్త భూతములకు అభయము తప్ప నా వలన ఏ భూతమునకు అపకారం ఉండదు. అందుకని అగ్నిని పరిత్యజిస్తారు.
న కర్మణా న ప్రజయా ధనీ న త్యాగేనైకే అమృతత్వమానసహు పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్వరిముచ్యంతి సర్వే అని మనం శంకరాచార్యుల వారికి గురువారం నాడు స్నానం చేయించేటప్పుడు ఈ మంత్రాలు చదువుతూ ఉంటాం. ఇంకా అగ్ని సంబంధం ఉండదు. అంటే తాను అగ్నిహోత్రం మీద వంట చేసుకుంటే కూడా హింస జరుగుతుందని భిక్షా స్వీకారం చేస్తారు. అసలు అగ్నిని పరిత్యజించేశారు కాబట్టి వారి శరీరము పతనమైపోయిన తరువాత శరీరాన్ని భూమిలో పెట్టి కప్పెట్టేస్తారు. పైన తులసి కోట పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. అట్లా సన్యాసాశ్రమ స్వీకారం అట్లా జరుగుతుంది. ఆపత్ సన్యాసం స్వీకరిస్తానమ్మా అన్నారు. అమ్మగారికి ఆలోచించుకునే సమయం లేదు. ఈవిడ నిర్ణయం చెప్పే వరకు మొసలు ఎదురు చూస్తూ కూర్చుంటుందా? అది లాగేస్తోంది ఓ పక్క నీళ్లలోకి. కాబట్టి తల్లిగా ఆవిడ ఆలోచన ఏమిటి అంటే కొడుకు కళ్ళ ముందు బ్రతికుంటే చాలు, సన్యాసిగానో బ్రహ్మచారిగానో ఏదో ఒకలా కొడుకు అంటూ కనపడితే అంతే చాలు. కాబట్టి ఆవిడ అన్నారు, తప్పకుండా సన్యాసం తీసుకో అన్నారు. అనగానే ఆయన ఉత్తర క్షణంలో ఆపత్ సన్యాసం నీటిలో స్వీకరించి ప్రైషమంత్రోచ్చారణ చేసి చెయ్యగానే మొసలి వదిలిపెట్టేసింది. మరి సూక్ష్మతత్వ రహస్యములన్నీ తెలుసున్నవారు, జన్మ మారిపోయింది, సన్యాసాశ్రమ స్వీకారం అయిపోయింది. విద్యారణ్యుల వారి చరిత్రలో కూడా ఇదే చెప్తారు. ఆయన గృహస్థుగా ఉండగా గొప్ప తపస్సు చేశారు లక్ష్మీదేవి కోసం. లక్ష్మీదేవి కనకవృష్టి కురిపించింది. కనకవృష్టి కురిపిస్తే ఆయన వెళ్ళి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు సామ్రాజ్య స్థాపన చేయడం కోసం ఆ ధనాన్ని తీసుకోబోయారు. లక్ష్మీదేవి అంది, ఆగు ఆగు, ప్రారబ్ధం అనొకటి ఉంటుంది, అది విడిచిపెట్టిన బాణం. మొన్న మీకు చెప్పే కదూ, ఈ జన్మలో నీకు ఐశ్వర్య యోగ్యత లేదు కాబట్టి నువ్వు ఈ ధనాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. నీ యోగ్యత లేకుండా ఎలా తీసుకుంటావు? నీకు ఈ జన్మలో వ్రాయబడి లేదు లక్ష్మీ కటాక్షం, ముట్టుకోకంది. ఇది నీకు వచ్చే జన్మకు ఉంచుతానులే ఇక్కడ అంది. ఆయన అన్నారు, వచ్చే జన్మ ఎప్పటికి వస్తుంది? అప్పటికి నేను సనాతన ధర్మ పరిరక్షణ కొరకు సామ్రాజ్య స్థాపన చేయను. ఓ పక్క సనాతన ధర్మాన్ని పాడు చేసేయడానికి దండయాత్రలే ప్రారంభమైపోయాయి. కాబట్టి అమ్మా నాకు ఉత్తర జన్మ కిందకు వస్తుంది కాబట్టి ఈ క్షణంలో సన్యాసిని అయిపోతున్నానని సన్యాస స్వీకారం చేశారు. లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. అందుకని విద్యారణ్య స్వామి, ఆయన పేరే విద్యారణ్య స్వామి, అరణ్యంలో దొరకనిది ఉండదు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అంటారు యోగతారావళిలో శంకరులు. అరణ్యమునందు సమస్త ఓషధులు లభిస్తాయి. అట్లా విద్యారణ్యుల వారంటే అర్థం ఏమిటంటే అసలు ఆయనకి తెలియని శాస్త్రం లేదు, అదో అరణ్యం, అందులో అన్నీ లభిస్తాయి. అంతటి మహావిద్వాంసుడు విద్యారణ్యుల వారు. అప్పుడు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కొరకు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ శృంగేరి సామ్రాజ్యాన్ని స్థాపించి విజయనగరాన్ని స్థాపించి అదంతా కూడా పరిరక్షించి శృంగేరి పీఠాధిపత్యం వహించారు అని. అందుకే ఇప్పటికీ కూడా శృంగేరి బిరుదావళిలో ఈ విషయాలు వస్తాయి. అందుకని శంకరాచార్యుల వారు కూడా పూర్ణానదిలో నిలబడి ఆపత్ సన్యాస స్వీకారం చేశారు. అమ్మగారు చాలా సంతోషపడిపోయారు, అమ్మయ్య వదిలేసిందని. అన్ని శంకర విజయాల్లోనూ లేదు, కానీ కొన్ని ప్రామాణికమైన శంకర విజయాలలో ఒక విషయం చెప్తారు. శంకరాచార్యుల వారి పాదం పట్టుకున్నటువంటి మొసలి ఒక గంధర్వుడని, శాపవశాత్తు అది మొసలి అయి ఉన్నదని, పరమశివుడి యొక్క పాదాన్ని పట్టుకున్నప్పుడు ఆ మొసలికి, ఆ గంధర్వుడికి శాప విమోచనం జరుగుతుందని ఇతపూర్వం శాపం ఉన్న కారణం చేత పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు కాబట్టి ఆయన పాదం పట్టుకున్న కారణం చేత గంధర్వుడికి శాప విమోచనమై యథాస్థితిని పొందాడు అని. శంకరుడు మెట్టెక్కి పైకొచ్చారు. పైకొచ్చిన తర్వాత అమ్మగారు చాలా సంతోషపడిపోయారు కొడుకు బ్రతికాడని. ఆయన అన్నారు, అమ్మాయి ఇప్పుడు నువ్వే కాదు తల్లి, లోకమంతా తల్లులే, నువ్వు అంగీకరించావు కదూ సన్యాసం తీసుకోమని, మరి ఆపత్ సన్యాసం స్వీకరించాను, ఇప్పుడు నాకు శాస్త్రీయ సన్యాసం ఇచ్చేవారు ఉండాలి. కాబట్టి నేను ఉత్తరంగా నడిచి వెళ్ళిపోతాను. నర్మదా నదీ తీరానికి వెళ్ళి గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర సన్యాస స్వీకారం చేశారు.
కాబట్టి ఆయన సూక్ష్మతత్వ రహస్యజ్ఞాయ నమః. ఆయన సన్యాస స్వీకారంలోనే ఆయన ఎన్ని రహస్యాలు అన్వయం చేశారు. అయితే ఆయన పొందింది ఏమిటి? దానివల్ల ఆయన ఏమిటి పొందారు? శ్రమని పొందారు. యావత్ భారతం 3 మార్లు పర్యటించారు. పాదచారి అయి పర్యటించి ఎన్ని అవైదిక వాదనలను ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి భక్తి మార్గం అంతా చెదిరిపోయింది, కర్మ మార్గం చెదిరిపోయింది, జ్ఞాన మార్గం చెదిరిపోయింది. అసలు ఆ 3 మార్గాలు అస్తవ్యస్తమైపోయి ఉన్నాయి. అటువంటప్పుడు మళ్ళీ 3టిని సువ్యవస్థితం చేశారు. ఆయన లేకపోతే అసలు ఇవాళ ఈ దేవాలయాలు ఎక్కడివి, ఆరాధనా విధానం ఎక్కడిది, దేవతల పూజలు ఎక్కడివి, స్తోత్రాలు ఎక్కడివి? చాలా చోట్ల అసలు చక్రప్రతిష్ఠ ఎక్కడి నుంచి వచ్చింది, కృష్ణాష్టమి ఎక్కడిది, భీష్మాష్టమి ఎక్కడిది, శ్రీరామనవమి ఎక్కడిది? శంకరాచార్యుల వారు లేకపోతే సనాతన ధర్మమే గాలి కొట్టుకుపోయింది. అటువంటి స్థితిలో కాపాడిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. ఆయన పేరెత్తితే చాలు ఉన్న పాపం ధ్వంసం అవుతుంది, అంతటి మహాపురుషులు. కాబట్టి ఆయన అప్పుడు బయలుదేరి సనాతన ధర్మ పరిరక్షణం చేశారు. అంతేకాదు, గురువుగారి దగ్గర సన్యాసం స్వీకరించినప్పుడు గురువుగారు గోవింద భగవత్పాదుల వారు ఆయన్ని కూర్చోపెట్టి ఇంత బోధ చేశారని చెప్పడానికి ప్రమాణాలు ఏం లేవు. వచ్చినవాడే శంకరుడు, ఇంకా కొత్తగా చెప్పడానికి ఏముంటుంది? అందుకే సన్యాసంలో పేరు కూడా మార్చకుండా మళ్ళీ శంకరా ఉంచేశారు. ఆయన అక్కడే కూర్చుని బ్రహ్మసూత్ర భాష్యం రాశారు. అసలు బ్రహ్మసూత్రములు వ్యాసుల వారు ఇచ్చారు. వ్యాసుల వారు ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రములకు భాష్యం ఇవ్వడం అంటే అదో సాహసం. అట్లాంటి భాష్యకర్తలు చాలామంది ఉన్నారు. ఉన్నప్పటికీ అందరికీ వ్యాస దర్శనం అవ్వదు. ఎవరో కొద్దిమంది, వేళ్ల మీద లెక్క పెట్టడానికి వీలైనంతమందే వ్యాస దర్శనం పొందుతారు. ఎవరి జీవితంలోనైనా వ్యాసుల వారి దర్శనం అయినది అంటే ఆ వ్యక్తి జీవితంలో అదొక సువర్ణాధ్యాయం. ఆయన మహాత్ముడని గుర్తు వ్యాస దర్శనం పొందారని. వ్యాస దర్శనం పొందడం కాదు శంకరాచార్యుల వారి విషయంలో. వ్యాసుల వారు శంకరాచార్యుల వారితో కొన్ని రోజుల పాటు రాత్రింబవళ్ళు వాదించారు. ఎందుకనంటే బ్రహ్మసూత్రాలకి భాష్యం చేసిన వాళ్ళు ఎందరో ఉండవచ్చు, శంకరాచార్యులు వారు చేసిన భాష్యం లాంటి భాష్యం మాత్రం ఇక లేదు. దానికి అదే గొప్పది అని వ్యాసుల వారు నిర్ధారించాలంటే వ్యాసులే మాట్లాడాలి. మాట్లాడి శంకరులు చేసిన భాష్యం ఇంత ప్రామాణికం అని చెప్పడం కోసం వ్యాసుల వారిగా వచ్చారనుకోండి. వ్యాసుడు, శంకర భగవత్పాదులు సన్యాసాశ్రమంలో ఉన్నారు. వ్యాసుడు సాక్షాత్ నారాయణాంశ. వ్యాసుడే వస్తే శంకరులు నోరెత్తరు. లేచి నిలబడి నమస్కారం చేసి ఆయన ఏమడిగినా పొడి సమాధానం చెప్పి వినయంతో నించుంటారు. శంకరులు మాట్లాడాలి. తాను చేసిన బ్రహ్మసూత్ర భాష్యం మీద తాను మాట్లాడాలంటే ఇది ఇలా ఎందుకు రాశావు, ఇది ఇలా ఎందుకు అన్వయం అవుతుంది అని వ్యాసుల వారు అడుగుతుంటే వ్యాసుల వారితో ఢీకొని మాట్లాడాలి. మాట్లాడేది అట్లాగే ఉంటుంది. దాని తత్వం అంతే. వ్యాసుడు దీన్ని ఇందుకే ఇచ్చాడని వ్యాస హృదయాన్ని చెప్పాలి ఎవరికి? వ్యాసుడికి. అది వ్యాసుడిగా వస్తే శంకరులు చేస్తారా? అందుకని వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు వ్యాసుడు. కూర్చుని బ్రహ్మసూత్ర భాష్యం మీద వాదన మొదలైంది ఇద్దరికి. అసలు ఆగదే, ఇద్దరూ అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. వ్యాసుల వారు పొంగిపోతున్నారు శంకరాచార్యుల వారి ప్రజ్ఞకి. ఎవరు వాళ్ళు? ఒకరు నారాయణుడు, వ్యాసుడు నారాయణుడు, శివుడు శంకరాచార్యుల వారు. అసలు ఎంత మహత్తర సన్నివేశం! ఇద్దరు గురువులుగా ఉన్నారు. గురువులుగా ఉండి విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళ గొప్పతనం ఒకళ్ళు నిరూపించుకున్నారు. వ్యాసుడుగా వస్తే అసలు మాట్లాడరు శంకరాచార్యుల వారు. నారాయణ భక్తి. వ్యాసుడు శంకరాచార్యుల వారి గొప్పతనాన్ని లోకానికి నిరూపించాలనుకున్నాడు. ఇది మానేసి కొట్టుకు సావడం మనకు అలవాటే. ఎంత ఆశ్చర్యం! అంత మర్యాద శంకరాచార్యులు వారు ఇచ్చారు. అంత భక్తి, అంత ప్రేమ వ్యాసుడు కురిపించాడు. ఇద్దరూ కొన్ని రోజుల పాటు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది.
మా గురువుగారు శంకరాచార్యుల వారితో ఒక గంట మాట్లాడడం చాలా కష్టం, ఎంత విద్వాంసుడైనా. అటువంటిది ఇన్ని రోజులు వాదన ఈ వృద్ధ బ్రాహ్మణుడు బ్రహ్మసూత్రాల మీద. ఎవరై ఉంటాడు, ఇంత శక్తివంతుడు ఎవరబ్బా, ఇంతలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని అనుమానం వచ్చింది. వస్తే ఆయన అన్నారు, శంకర సాక్షాత్. మా గురువుగారు శంకరాచార్యులు వారు సాక్షాత్ శంకరుడు, శివుడు. వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు. నాకు అర్థమైంది, మీరు వృద్ధ బ్రాహ్మణుడు కాదు, వ్యాసులు. తయోర్వివాదే సంప్రాప్తే, శివకేశవులు ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెడితే దానికి అంతే ఎక్కడ ఉంటుంది? కింకరోమ్యహం, మేము కింకరులం, మేమేం చెప్తాం ఇంకా, అసలు మాకేమర్థం అవుతుంది అది. అందుకని అలా చూస్తున్నాం అంతే. ఆపండం చెప్పడానికి కానీ తీర్పు చెప్పడానికి కానీ మేమేం చేస్తాం? కింకరోమ్యహం. రోజులు గడిచిపోతున్నాయి అని నమస్కారం చేయగానే వ్యాసుల వారు పద్మపాదాచార్యుల వారు గుర్తుపట్టేశారని గమనించారు. పద్మపాదుడి ఈ మాట అనగానే శంకరాచార్యుల వారు వ్యాసుడి వంక పరమభక్తితో చూశారు. వ్యాసుల వారు యథార్థ స్వరూపంతో దర్శనమిచ్చారు. ఈ భూమండలం మీద గురువులలో వ్యాసుల వారి దర్శనాన్ని పొంది వ్యాసుడితో అంతకాలం వాదించి బ్రహ్మసూత్రముల మీద మెప్పించి నువ్వు చెప్పినదే ప్రామాణిక భాష్యం శంకర అని వ్యాసులతో అనిపించుకున్న మహాపురుషులు శంకరాచార్యుల వారు. అన్న తర్వాత 8 ఏళ్ళు అప్పటికి. శంకరాచార్యుల వారి వయస్సు 8 ఏళ్ళు. నేను సన్యాస స్వీకారం తీసుకున్నాను, బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చేశాను, మీ చేత ముద్ర వేయించుకున్నాను, చాలు అవతార పరిసమాప్తి చేస్తానన్నారు. తానంటే వ్యాసుల వారు అన్నారు, ఈ భాష్యాన్ని చెప్పేవాడు ఎవరు? ఇది కావాలి లోకానికి, ఇది లేక అయోమయావస్థ ఏర్పడిపోయింది దేశమంతా. దీన్ని ఉద్ధరించాలంటే నీకు తప్ప అన్యులకు సాధ్యం కాదు. కాబట్టి వేరొక 8 సంవత్సరములు భూమి మీద ఉండమన్నారు. నేను 8 ఏళ్లే ఉండాలని సంకల్పం చేసుకుని వచ్చానే అన్నారు. అంటే బ్రహ్మగారు వచ్చారు, త్రిమూర్తులు కలుసుకున్నారు. ఆయన శంకరాచార్యులు వారు సాక్షాత్ శంకరుడు. ఆయన ఇంకో 8 ఏళ్ళు ఉంటానంటే ఏదో లలాటం మీద 8 ఏళ్ళు ఉందని అనడానికి నేనెవరిని, ఆయన ఇష్టం అన్నారు బ్రహ్మగారు. వ్యాసుల వారంతటి వారు చెప్పారు కాబట్టి వేరొక 8 సంవత్సరాలు ఉంటానన్నారు. తర్వాత మళ్ళీ 16, ఇంకో 16కి వెళ్ళింది. వెళ్ళి అప్పటికి 16, వ్యాసుల వారి అనుమతి మేరకు ఇంకో 16 వెళ్ళింది. సన్యాసానికి 8, 16 ఏళ్ళు వ్యాసుల వారితో మాట్లాడేటప్పటికి 16 నుంచి ఇంకో 16 వ్యాసుల వారి యొక్క ఆదేశం మీదకి తీసుకుని 32 దగ్గర అవతార పరిసమాప్తి చేశారు. అప్పుడు కాశీపట్టణానికి వెళ్ళి పండితులందరితో వాదన చేసి యావత్ భారతం 3 మార్లు పర్యటించి పూర్తి చేశారు. అంటే వ్యాసుడంతటి వాడు శంకరాచార్యుల వారు వాదన చేస్తున్నప్పుడు ఆయన యొక్క తత్వ సూక్ష్మ రహస్యములు తెలిసినటువంటి విధానానికి ఆశ్చర్యపోయి ఆనందపడిపోయి బ్రహ్మసూత్ర భాష్యం ఇలా మీరు తప్ప ఎవరు వ్రాయగలరు, ఇదే ప్రామాణికమో అని వ్యాసుల వారి చేత అనిపించుకున్నారు. అంటే ఎంత తత్వ సూక్ష్మ రహస్యములు తెలిసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అది ఆయన కోసం కాదు ఆ నామం, ఆయనకి కితాబు ఇవ్వడం కోసం కాదు. ఆయన మీద భక్తితో ఆయన పాదాలని ఏ జన్మలో పట్టుకోవడం అలవాటైనా ఎవరినైనా సరే వేళ్ల మీద లెక్క పెట్టినన్ని జన్మలలోనో ఆయన అనుగ్రహం కలిగితే ఈ జన్మలోనో ఆయన గట్టెక్కించేయగలరు. అటువంటి మహాపురుషులు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.